ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు భేటీ. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు ఉండబోదని స్పష్టం. వైఎస్ రెడ్డి హత్య కేసులో అక్టోబర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. తాను ₹1 అయినా తీసుకున్నట్లు నిరూపించిన జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని సవాల్. రావడం లేదని ప్రజావాణిలో జగిత్యాల జిల్లాలోని అధికార పార్టీ సర్పంచ్ ఫిర్యాదు. ప్రతి ఒక్క పని సకాలంలో పూర్తి చేసిన బిల్లు రావడం లేదని ఆవేదన. ఎప్పుడు నీరుగానే ఉంటాయన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తామని హెచ్చరిక. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు భేటీ అయ్యారు. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఢిల్లీకి తిరిగి వెళ్లే సమయంలో రాహుల్ గాంధీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు వచ్చారు. ఈ క్రమంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో రాహుల్ గాంధీతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇన్ఛార్జి మాణిక్రావు ఠాక్రే, నదీం జావీద్, రోహిత్ చౌదరి, మధుయాష్కి గౌడ్, వి హనుమంతరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వ్యూహ రచన కోసం మంతనాలు జరిపారు. వీరంతా దాదాపు అరగంట పాటు చర్చించారు. కర్ణాటకలో హుమ్నాబాద్ నుండి నేరుగా శంషాబాద్ లో దిగిన రాహుల్ గాంధీ రాష్ట్ర నేతల భేటీ తర్వాత ఇండిగో విమానంలో తిరిగి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందనే ప్రచారంపై రాహుల్ ఈ భేటీలో క్లారిటీ ఇచ్చినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు ఉండబోదని, ఇదే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్ నేతలకు సూచించినట్లు సమాచారం. బీజేపీ కావాలని దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని చూస్తోందని పార్టీ నేతలకు చెప్పినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అక్టోబర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వివేక కూతురు సునీతమ్మ నుండి డబ్బులు తీసుకున్నానని ఆరోపణలను ఖండించాడు. ఆమె వద్ద నుండి తాను ₹1 అయినా తీసుకున్నట్లు నిరూపించిన జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని సవాల్ విసిరాడు. వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే సిబిఐ అధికారులు విచారణకు పిలుపునిస్తున్నారని వ్యాఖ్యానించారు. సీఎం జగన్, అవినాష్ రెడ్డిల నుండి తనకు ఇప్పటికీ ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తాను అప్రూవర్ గా మారడాన్ని చాలా మంది విమర్శిస్తున్నారని, కానీ అప్రూవర్ గా మారిన సమయంలో తనను అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశాడు. మీ వరకు రానంత వరకు దస్తగిరి అనే వ్యక్తి మంచివాడు, ఇప్పుడు చెడ్డవాడయ్యాడా అని ప్రశ్నించాడు. దస్తగిరి అనేవాడు సునీతమ్మ నుండి లేదా ఇతరుల నుండి ₹10 తీసుకున్నట్లు నిరూపించగలరా అని ప్రశ్నించాడు. అసలు తాను అప్పుడే డబ్బుకు ఆశపడి ఎర్రగంగిరెడ్డి చెప్పినట్లుగా చేశానని, ఇప్పుడు తనకు అవసరం లేదు కనుక సిబిఐకి నిజం చెప్పేశానని అన్నాడు. నా వరకు పక్కన పెడితే నేను ఆయన దగ్గర డ్రైవర్గా పనిచేసినోనే, కానీ అతనికి వివేకానంద రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఎర్రగంగిరెడ్డి గారు ఉన్నారు. ఆయన చెప్పడంతోనే మేము ఈ పని చేసినాం. అంటే మా లైఫ్ బాగుంటుంది, మా లైఫ్ అన్ని విధాలుగా వాళ్ళు సపోర్ట్ చేస్తాం. అంటే అన్నం పెట్టినని వెన్నుపోటు పడుతున్నాం అనేది ఎవరు చెప్పలే, కానీ మేము ఆ రోజు ఏదో ఆశపడినాము, చేసినాము, ఈ పొద్దు లొంగినాం. ఈ పొద్దు నా వరకు అయితే నేను ఇంత లొంగిపోయినా, నాకైతే అవసరం లే. ఈ పొద్దు నన్ను జైల్లో పెట్టలేదా అనే విషయం మాట్లాడుతూ ఉన్నారు. సిబిఐలో బెయిల్ విషయంలో సహాయం చేసిన ఎవరు సహాయం మనతో చేయలే. మనం చెప్పిన దాన్ని బట్టే దాన్ని పరిగణలోకి తీసుకుని ఎవరైనా కానీ సహాయం చేస్తాడు. మరి ఆ పొద్దు ఇన్ని తెలిసిన అవినాష్ రెడ్డి గారు, ఇన్ని తెలిసిన దస్తగిరిని ఎట్టా అప్రూవల్ చేస్తారని ఆ పొద్దు మీరే రావాల్సింది. సిబిఐ ఆఫీస్ దగ్గరికి మీరే రావాల్సింది. వచ్చి ఏం ఇట్లా దస్తగిరిని ఎట్టా అప్రూవల్ చేస్తారు, ఏం కథ ఇట్లా పరిస్థితిని మీరే చెప్పాల్సింది. అంటే మీ వరకు రానప్పుడు, మీ వరకు పోనప్పుడు దస్తగిరి అనేవాడు మంచోడే. మీ వరకు ఎప్పుడైతే వచ్చిందో, మిమ్మల్ని ఎప్పుడైతే ప్రశ్నించినారో, మిమ్మల్ని ఎప్పుడైతే అరెస్టులు స్టార్ట్ చేసినారో అప్పుడు దస్తగిరి చెడ్డవాడే. ఇదే కాదు, ఇంకా దీని మీద అలిగేషన్లు ఎన్నో వస్తాయి. ఏదానికైనా నేను రెడీ, దేనికైనా రెడీ. ఒకటి, నేను చెప్పింది అబద్ధమని కానీ, నేను చెప్పింది అసత్యమని కానీ, నేను ఎవరితోనో డబ్బు తీసుకొని నేను ఈ విషయాలు చెప్పడం అని జరగలే. ఒకవేళ జరిగిందని మీరు ప్రూవ్ చేయండి,
నన్ను సెకండ్ మీద జైలుకి పంపేయండి. ఒకవేళ ప్రూవ్ కాలేదా మీరు మీ పార్టీ యొక్క ఎంపీకి కానీ ఎవరన్నా కానీ మీ యొక్క పార్టీ పదవులకు రాజీనామా చేసి మీరు జైలుకి వేయడానికి సిద్ధమా? అది విషయం. ఈ పచ్చళ్ళు విధానికన్నా ఒకటి పేర్లు పెట్టి రాసిపోదండి సరిపోతుంది, అంతే కదా. ఎవరికేం లాభం అన్నా? సిబిఐకి ఏమన్నా లాభమా మీరు చెప్పండి? సిబిఐకి ఏమన్నా అవినాష్ రెడ్డి కానీ భాస్కర్ రెడ్డి కానీ ఇట్లా రోల్స్ ఏమన్నా చూపిస్తే ఏమన్నా లాభమా సిబిఐకి? ఏమన్నా? సిబిఐ ఒక ఉన్నత సంస్థ, ఎట్లా పోవాలో అట్లా పోతుంది, ఏం చేయాలో అది చేస్తుంది. దాన్ని ఎవరుండి కీ రోల్ చేయలేరు. కీ రోల్ ఎవరు అనేది చేయలేరు. ఇంతకుముందు ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీకి పోయినప్పుడు ఏమన్నా ఈ మెయింటెనెన్స్ చేశారేమో మేము అనుకుంటారేమో మోదీ గారితో. అవన్నీ కుదరవు. మోదీ గారు కూడా ఏదో చెప్పినట్టే ఉన్నారు, నీ పంచాయతీ నాకు ఎందుకు లేనైనా అని. అది ఈ విధంగా మన ప్రెస్ మీట్లో కూడా ఈ విధంగా చెప్పినారు కదా, ఆంధ్రప్రదేశ్ రాక్షస పాలన జరుగుతుందని కూడా వాళ్ళు అని మోదీ గారు కూడా చెప్పడం జరిగింది. సిబిఐ గురించి కూడా గొప్పగా చెప్పడం జరిగింది. కానీ వద్దు ఏదో వాళ్ళ పార్టీని అలా అని చెప్పి వాళ్ళకి సపోర్టింగ్ చేయరు కదా, న్యాయం ఎట్లుంటే అట్లే చేస్తారు. అది విషయం. ఏమన్నా బిల్లులు రావడం లేదని ప్రజావాణిలో అధికార పార్టీ సర్పంచ్ ఫిర్యాదు చేసింది. పల్లె ప్రగతికి సంబంధించి బిల్లులు రావడం లేదని, చెక్కుల విషయంలో ఎంపీఓ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ప్రతి ఒక్క పని సకాలంలో పూర్తి చేసిన బిల్లులు రావడం లేదని జగిత్యాల జిల్లా బీర్పూర్ గ్రామ మహిళా సర్పంచ్ శిల్ప ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దర్శకుర్తి శిల్ప, మాది బీర్పూర్ గ్రామం, బీర్పూర్ సర్పంచ్. ఈరోజు నేను కలెక్టర్ ఆఫీస్ రావడానికి కారణం, ఈరోజు మండల ఆఫీస్లో మా ఎంపీఓ సార్ మమ్మల్ని చెక్కుల పరంగా చాలా ఇబ్బంది పెడుతున్నాడు. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి ఒక్క పని కూడా మేము ఆన్ టైంలో చేసినా కానీ మాకు చెక్కులు అనేది తిప్పించుకుంటున్నారు. ఎన్నిసార్లు స్పందించినా కానీ అగౌరవంగా మాట్లాడుతున్నారు. ఒక సర్పంచి అనే మర్యాద కూడా ఇవ్వడం లేదు ఈరోజు ఆఫీసర్లు. దానికి నిరసన ఈరోజు మేము కలెక్టర్ గారిని మీట్ అవ్వడం జరిగింది. దీనికి కలెక్టర్ గారు కూడా మా యొక్క సర్పంచ్ యొక్క బాధను అర్థం చేసుకొని మాకు సహకరించాలని కోరుకుంటున్నాను. పల్నాడులో రాజకీయాలు ఎప్పుడు హీట్ గానే ఉంటాయని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాబో ఎన్నికల్లో పల్నాడులోని 7 స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంటుందన్నారు. 2024లో తిరిగి వైసీపీదే అధికారం అన్నారు. వివేక హత్యని రాజకీయం చేయడం బాధాకరమన్నారు. వివేక హత్యలో దోషులు ఎవరు ఉన్నా శిక్షించాల్సిందేనన్నారు. కేసుపై సిబిఐ దర్యాప్తు జరుపుతుండగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు. చంద్రబాబుకి వయసు అయిపోయిందన్నారు. జ్ఞాపక శక్తి తగ్గిందన్నారు. చంద్రబాబు కారణంగానే రాష్ట్రానికి రాజధాని సమస్య ఏర్పడిందని పిన్నెల్లి పేర్కొన్నారు. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు లోకేష్ తోకలు కట్ చేస్తామన్నారు. శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల టీటీడీ మెరుగైన సౌకర్యం కల్పిస్తోందని అన్నారు. అయితే కొంతమంది అనవసరంగా టీటీడీ అధికారులపై ఆరోపణలు చేస్తున్నారంటూ పరోక్షంగా ఎమ్మెల్యే అన్న రాంబాబుపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. బాగా ఉంది దర్శనం, ఇక్కడ ఏర్పాట్లు కానీ, అంటే లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అంతమందిని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మేము వచ్చినప్పుడు కూడా యాజ్ ఏ ప్రోటోకాల్ కానివ్వండి, ఏదైనా టీటీడీ అధికారులు ప్రత్యేకంగా రెస్పాండ్ కావటం కానివ్వండి, ఫ్యామిలీతో పిల్లలతో వచ్చినప్పుడు ఎలాంటి అసౌకర్యం లేకుండా చూసే విషయంలో టీటీడీ బ్రహ్మాండంగా చూసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా తిరుమలకి చూస్తూ ఉన్నాం. తిరుమల కొండ మీద ధర్మారెడ్డి గారు జేయూగా వచ్చిన దగ్గర నుంచి బ్రహ్మాండంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా పైరవీలు, ఇంతకుముందు పైరవీలను చూస్తూ ఉంటాం, పైరవీలకి తావు లేకుండా, ప్రలోభాలకు ఎక్కడ తావు లేకుండా సామాన్య భక్తులు లక్షల మందికి దర్శనం ఏ రకంగా కూడా సులభతరంలో ఎక్కువగా చేయాలని ఒక ఆలోచన, కాన్సెప్ట్ ధర్మారెడ్డి గారు వచ్చినాక చేస్తూ ఉన్నారు. టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారు, వీళ్ళిద్దరు కూడా ఎక్కడ కూడా కరప్షన్ లేకుండా, ఇంతకుముందు చిన్న చిన్న కరప్షన్స్ వినిపిస్తూ ఉంటాయి పేపర్, మ్యాక్సిమం లేకుండా ప్రభుత్వ భూముల్లో
భూముల్లో గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలందరికీ ఇంటి స్థలంకు పట్టాలు, ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్రి ప్రసాద్, మచ్చ వెంకటేశ్వర్లు, అన్నవరపు కనకయ్యలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న వందలాది మంది పేదలతో కేఎస్ఎం బుక్ నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి రేపాకుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సభలో పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 5859 ప్రకారం ప్రభుత్వ భూముల్లో గుడిసెలు వేసుకుని జీవిస్తున్న పేదలకు ఇంటి స్థలానికి పట్టాలు ఇస్తామని ప్రకటించింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అమలు జరిపి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దయచేసి అందరూ కొంతలో ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలు, ఇండ్ల పట్టాలు, ఇండ్ల స్థలాలు పోరాడతాం. మాకు స్థలాలు ఇచ్చే వరకు పోరాడతాం. మాకు పట్టాలు వచ్చే వరకు వదిలి ఎర్ర జెండా. కానీ తెలంగాణ వచ్చేటప్పుడు ప్రభుత్వం ఏం చెప్పింది? తెలంగాణ ప్రాంతంలో గుడిసె అనేటటువంటి మాట లేకుండా మేమే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ప్రకటన చేశారు. 8 ఏళ్ళు అయింది. సంవత్సరానికి 1,00,000 ఇల్లు చొప్పున మేము కట్టిస్తాం, పేదవాళ్ళు అనేటటువంటి వాళ్ళకి ఖచ్చితంగా ఇల్లు ఉండేటట్టు చేస్తామన్నారు. ఆ రోజు ఇందిరాగాంధీ కట్టినటువంటి ఇల్లు టిక్కీలు లాగా ఉన్నాయి. మొగుడు పిల్లలు పడుకుంటే కాళ్ళు బయటకు వస్తే తల మాత్రమే లోపల ఉంటుంది. మన తెలంగాణ మనకు వచ్చింది, మన పైసలు మస్తుగా ఉన్నాయి. ఖచ్చితంగా మొగుడు పిల్లలు ఒక దగ్గర, బిడ్డ కోడలు ఒక దగ్గర, ముసలి వాళ్ళు పంచాలు పడుకునేటట్లు 3 గదులు ఉండేటట్లుగా ఇల్లు కట్టేస్తామని చెప్పారు. 8 ఏళ్ళు అయింది. ఈ 8 ఏళ్లలో 8 లక్షల ఇల్లు కట్టి పేదవాళ్ళకి ఇవ్వాలి. నెంబర్ 58, 59 ప్రకారం రెగ్యులరైజ్ చేసి ఇల్లు కట్టుకోవడం కోసం 5.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తుంది. అట్లాగే వాళ్ళు గుడిసెలు వేసుకున్నటువంటి దగ్గర రోడ్లు తీయాలి, కరెంటు స్తంభాలు వేయాలి, తాగడానికి మంచినీళ్ళ సౌకర్యం కల్పించాలి, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టించాలి, అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయాలి. ఈ డిమాండ్ అన్నిటి సాధన కోసం ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నాని నిర్వహిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణం ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆ డైరెక్షన్ ఇచ్చి జిల్లా వ్యాప్తంగా గుడిసెలేసుకున్నటువంటి పేదలందరికీ పొజిషన్ పట్టా ఇవ్వడంతో పాటు ఇళ్ల నిర్మాణం కోసం కావలసినటువంటి డబ్బుల్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇప్పించాలని డిమాండ్ చేస్తున్నాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. మోకాలలో గుజ్జు అరిగిపోయి బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి ఆపరేషన్ కు సిద్ధమయ్యారా? ఒక్కసారి వాడండి శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల బాధల నుండి అతి తక్కువ సమయంలో విముక్తుల్ని చేస్తుంది. 60 రోజుల కోర్సు, 60 క్యాప్సూల్స్. ఎలాంటి ఆహార నియమాలు పాటించనవసరం లేదు. కేవలం 9 రోజుల్లోనే ఫలితాలు ప్రారంభం. మోకాలలో నొప్పి తగ్గుతుండడం మీరే గమనిస్తారు. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి. చరక సంహిత ఆధారంగా రూపొందించబడిన ఆయుర్వేద ఔషధం మలబద్ధకం, గ్యాస్, నిద్రలేమి, పీరియడ్స్ మొదలైన సమస్యలను సమర్థవంతంగా నిర్మూలించేందుకు తోడ్పడుతుంది. శక్తివంతమైన ఆయుర్వేద ఔషధం పెయిన్ రిలీఫ్ వటి. తీవ్రమైన మోకాల నొప్పుల నుండి శాశ్వత పరిష్కారానికై వాడండి పెయిన్ రిలీఫ్ వటి ఆయుర్వేద ఔషధం. ఆర్డరుకై స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు ఇప్పుడే కాల్ చేయండి. సంగారెడ్డి జిల్లా హాత్పూర్ మండలంలోని చందాపూర్ గేటు వద్ద గత కొన్ని రోజుల నుండి గమ్యం అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి కేంద్రాన్ని చైర్మన్ బక్కన్న గారి సురేందర్ రెడ్డి ఆహ్వానం మేరకు సంగారెడ్డి జిల్లా కార్మిక విభాగం అధ్యక్షులు బివి శివశంకర్ రావు చేతుల మీదుగా అంబలి పంపిణీ చేశారు. కుటుంబాలకు, వ్యక్తులకు సహాయం చేసిన గమ్యం అసోసియేషన్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారు, వారితో పాటు సభ్యులందరికీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నిజంగా ఈరోజు సంపాదన ముఖ్యంగా లక్షల కోట్లు సంపాదించుకునే గుణమున్న దానం చేసే చేతు అందరికి రాదు. ఆ చేతు మరి
సురేందర్ రెడ్డి గారికి రావడం ఎంతో అభినందనీయం. అలాగే మరి గత కొద్ది రోజుల క్రితం సునీతమ్మ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో చేసే కార్యక్రమాలకు కూడా ఆయన సొంత నిధులిచ్చి మరి ఆయన మానవత్వం చాటుకున్న మహామనిషి. మరి రాబోయే రోజుల్లో సురేందర్ రెడ్డి గారు ఇలాగే సేవా కార్యక్రమాలు చేసి మరెన్నో రాజకీయంగా కూడా ఉన్నత పదవులు చేపట్టాలి. సేవ చేసే గుణం వారికి ఒక రాజకీయంగా ఉన్నత పదవులు ఇస్తే మరి ఇంకో ఎంతోమంది పేదవాళ్లకు ప్రజలకు సేవ చేస్తారు. కాబట్టి మరి పైనున్న మా పార్టీ వారు కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా సునీతా లక్ష్మారెడ్డి గారు వాళ్ళందరూ కూడా ఈయన యొక్క సేవలను గుర్తించి మరి ఖచ్చితంగా ఆయనకు పదవులు ఇవ్వాలని ఆశిస్తూ కలెక్టర్ గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. కలెక్టర్ గారు కూడా మరి ఈ సేవా కార్యక్రమానికి ఆయన ప్రతిభకు ఒక ప్రశంసా పత్రం ఇచ్చి ప్రోత్సహించాల్సిన విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలంలోని షేర్ఖాన్పల్లి గ్రామంలో ఇఫ్తార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి పాల్గొన్నారు. పెద్దలకు ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ ఈ 10 ఏళ్ల కాలంలో 12,000 కోట్ల రూపాయలు మైనారిటీ సంక్షేమానికి అభివృద్ధికి ఖర్చు చేసిందన్నారు. ఇఫ్తార్ పార్టీలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తాయని, తెలంగాణ రాష్ట్రంలో అన్ని మతాలకు కులాలకు సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు సమాన ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. ఓ శిశువు ఏకంగా 24 వేళ్లతో జన్మించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నిజామాబాద్ జిల్లా ఎర్గట్లకు చెందిన రవళి అనే మహిళ మొదటి ప్రసవం నిమిత్తం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. సోమవారం తెల్లవారుజామున సాధారణ కాన్పు ద్వారా మగ శిశువుకు జన్మనిచ్చింది. కాగా పుట్టిన మగ శిశువు చేతులు, కాళ్లకు 6 వేళ్లతో మొత్తం 24 వేళ్లు ఉంటాయన్న వైద్యులు గమనించారు. అరుదుగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటాయని, ఇలా జన్మిస్తే శిశువుకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని వైద్యులు తెలిపారు. తల్లి, శిశువు క్షేమంగా ఉన్నారని తెలిపారు. మన కొరుట్ల గవర్నమెంట్ హాస్పిటల్కి నిన్న రవలి అని మొదటి కాన్పు అమ్మాయి వచ్చింది. మొత్తం ఫుల్ డైజెషన్ తోటి. అయితే సాధారణ ఇక్కడ మేము వేరుగట్ల విలేజ్ నుండి వచ్చింది. అయితే మేము ఇక్కడ సాధారణంగా డెలివరీ చేసాము, సాధారణ కాన్పు చేసాము. పుట్టినాక తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. పుట్టినాక బాబుకి మొత్తం చూస్తే ఆ బాబుకి 2 చేతులకి 6 వేలతోటి, కాళ్ళకి కూడా 6 వేలు, మొత్తం 24 వేలతో పుట్టాడు బాబు. తల్లి ఇద్దరు ఆరోగ్యంగానే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇది మన మెడికల్ దాంట్లో చాలా రేర్గా జరుగుతుంది. ఒక 1,00,000లో ఒకరికి అట్లా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు, లేదు అంటే మేనరికంతో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికైతే తల్లి బిడ్డ ఇద్దరు బాగున్నారు, ఏమి ఇబ్బంది అయితే లేదు. మన అయితే ఇంకా ఏదన్నా తర్వాత ఫర్దర్గా ఏమన్నా అంటే ఇన్వెస్టిగేషన్స్కి అయితే మేము మళ్ళీ పంపిస్తాము, లేదంటే కంజెంటల్ ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే. అయితే ఇది సాధారణ కాన్పు చేయడంలో సహకరించిన మా టీం మెంబర్స్ అందరికీ, గైనకాలజిస్ట్కి, మా స్టాఫ్ నర్సులకి, మీకు అందరి టీం మెంబర్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అంటే సాధారణ కాన్పు చేయడం అనేది కూడా కొంచెం ఒక గొప్పగా అది చెప్దాము అని నేను మీ అందరికీ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. గవర్నమెంట్ హాస్పిటల్ కోరుట్లలో జుంగాల రవలి, వైఫ్ ఆఫ్ సాగర్, రెసిడెంట్ ఆఫ్ ఎర్రగట్ల, నిజామాబాద్, ఒక మగ బిడ్డని ప్రసవించింది నార్మల్ డెలివరీ ద్వారా. ఆ పుట్టిన బిడ్డకి టోటల్ 24 ఫింగర్స్ ఉన్నాయి. చేతులకి, కాళ్ళకి 6 చొప్పున. ఈ కండిషన్ని పాలిడాక్టిలీ అంటారు. దీనివల్ల ఇది అంత లైఫ్ థ్రెటనింగ్ అయితే ఏం కాదు. ఒక్కోసారి పాలిడాక్టిలీ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్లో హోల్ ఉండడం, రీనల్ అనామలీస్ ఇవి కూడా ఉండవచ్చు. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. జగిత్యాల రూరల్ మండలం హన్వాజీపేట గ్రామానికి చెందిన 5వ తరగతి చదువుతున్న 9 సంవత్సరాల బాలికను అధికారులు
సఖీ కేంద్రానికి తరలించారు. తల్లి క్యాన్సర్ తో 5 సంవత్సరాల క్రితం మరణించగా చిన్నారి వారి బంధువుల ఇంట్లో గత 3 సంవత్సరాలుగా ఉంటుంది. అయితే అక్కడ బంధువులు మందలించారని నెల రోజుల క్రితం తన తండ్రి దగ్గరకు వచ్చి ఉంటుంది. ఉదయం మోడల్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసి తండ్రితో ఇంటికి చేరుకుంది. అయితే చిన్నారి ఇంట్లో తరచూ సెల్ ఫోన్ ఎక్కువగా వాడడంతో తండ్రి మందలించడంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి నుంచి నడుచుకుంటూ కొత్త బస్టాండ్ కు చేరుకుంది. గమనించిన స్థానికులు 100 కు సమాచారం అందించగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులకు సమాచారం అందించారు. చిన్నారిని సఖీ సెంటర్ కు తరలించారు. అధికారులు ఇంటికి వెళ్తావా అని తండ్రి గ్రామ సర్పంచ్ సమక్షంలోనే అడగ్గా ఇంట్లో ఉండడం ఇష్టం లేదని హాస్టల్ కి వెళ్తానని అనడంతో సరైన పత్రాలు తీసుకుని విచారణ నిమిత్తం తండ్రిని రేపు రమ్మని పంపించేశారు అధికారులు. సరేనా నీకు దోశ ఎందుకు వచ్చినావునా చదువుకుందామన్నా. ఇప్పుడు హాస్టల్లో అన్ని హాలిడేసే కదా, ఎండాకాలం సెలవులు వస్తున్నాయి కదా. అంటే ఇంట్లో ఏమన్నా ఇబ్బంది ఉందా? ఇబ్బంది ఏం లేదు. హాస్టల్కి పోదామని వచ్చినావా? మీ ఊళ్ళో స్కూల్కి పోతున్నావు కదా మరి డాడీ దగ్గర ఉంటే అయిపోతుంది కదా. మన పేరు అర్చన. ఎక్కడ ఉంటావు? మీది ఎవరు? హనుమాజ్పేట. ఎందుకు వచ్చినావు ఇక్కడ? ఎట్లా వచ్చినావు? నడుచుకుంటూ వచ్చినావు. ఎప్పుడు వెళ్ళినావు ఇంటి నుండి? సాయంత్రం 4 గంటలకు వెళ్ళినావు. ఇంతకుముందు వచ్చినావు బస్ స్టాండ్ ఎప్పుడైనా? ఎటు పోవాలనుకుంటున్నావు? హాస్టల్. ఎందుకు? ఇంట్లో ఎవరెవరు ఉంటారు? అమ్మ లేదు, ఇద్దరే ఉంటారు. నాన్న చెప్పినావా మరి? చెప్పకుండానే వచ్చేసినావు. హాస్టల్ పోతావు. ఏం చదువుతున్నావు? చదువుకున్నావా? స్కూల్ పోయినావా ఇప్పటికీ? అన్నపేట సర్పంచ్ అన్నయ్య బిడ్డ అర్చన ఈరోజు మోడల్ స్కూల్లో ఎగ్జామ్ రాసి వచ్చి తీసుకొచ్చి ఇంటికాడ దించండు. అన్నయ్య వేరే పని మీద బయటకైనా కానీ అన్న బిడ్డ అర్చన జగిత్యాల వచ్చింది. వచ్చినాక ఇక్కడ చూస్తే దొరకగల మేము జగిత్యాల పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను. వచ్చేసరికి పోలీస్ స్టేషన్లో బస్ స్టాండ్లో ఉన్నది. బస్ స్టాండ్ నుంచి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయిపోయినాక అక్కడికి వెళ్ళి మన సర్వీస్ సెంటర్ తీసుకొచ్చారు. సార్తో విచారణ చేసినాం. రేపు అప్పు అని చెప్పారు. అంటే ఇలా ఎందుకు ఇవరకు పోవడానికి కారణం ఏంటి? ఈ కారణం అంటే చిన్న పాప కాబట్టి ఏం లేదు. ఈ ఫోన్ కొరకు దాని కొరకు దీని కొరకు ఏదైనా చిన్న విషయాల కొరకు అన్నయ్య ఇప్పుడు అట్లా అంటే దాని కొరకే. ఇంతకుముందు అంటే వాళ్ళకి అమ్మ లేదు కాబట్టి అమ్మ చనిపోయింది. ఒక 5 సంవత్సరాల క్రితం ఆమెకు క్యాన్సర్ వచ్చి చనిపోయింది. దాంతో ఏమైందంటే ఇక ఇతను చూసుకోడు కాబట్టి ఎప్పుడైనా చిన్న కోపలు ఖర్చు చేసినా కానీ దాని కొరకే. ఇంతకుముందు కూడా మంచిగా ఉంటుండే. దానికొకటి ఈరోజు వచ్చింది. ఏదైనా సెట్ చేసి రేపు చెప్పాలని చెప్పారు. ఇంటి నుండి బయటకు కొన్ని రోజులు పెద్దమ్మ ఇంటికాడ ఉండే అక్కడ. ఇక వాళ్ళు కొడుతుండ్రని 10 మాటలు ఫోన్ చేసిన వాళ్ళే ఏడ్చుకుంటూ ఫోన్ చేసిన వాళ్ళే ఇటు తోలుకొచ్చిన ఈడే చదివిస్తున్నాం 5-6 నెలలు. ఇక అట్లే ఫోన్ పడుతుంది, ఈడది అటు ఎటో పోతుంది, ఈడది ఇక చెప్పేటోళ్ళు లేరు ఒక్కరిని. ఇక ఎప్పుడన్నా గద్దరిస్తాం మళ్ళీ మంచిగా చూస్తాం. అంటే కొట్టు అంటే ఇక అంటే ఈ రోజు ఏం జరిగింది? ఆమెకు ఇంటి నుండి బయటకు వెళ్ళిపోవాలా అని చెప్పి ఆలోచనతో బయటకు వచ్చిందా? కాలేజీ నుంచి బండి మీద తీసుకొచ్చినా ఇంటికాడ వాడబట్టినా నేను ఆవలకు వేయను. వచ్చే వరకు లేదు. ఇంటికి వచ్చింది ఆల్రెడీ. ఇంటికి వచ్చింది. ఇంటికి దోలుకొచ్చాడు. టీవీ చూసింది మా వాళ్ళు ఇంట్లో. టీవీ చూసింది. నేను ఆవలు కొట్టుకొని ఇంటికి వచ్చే వరకు లేదు. తిరిగి ఊరంతా తిరిగిన వాళ్ళ దోస్తుల దగ్గరికి పోయిన. పోలు రాలేదని ఇప్పుడే గీడు ఉండే అంటుంది. అంతా తిరిగిన ఊరంతా తిరిగి దొరకలే. సర్పంచ్ సాబ్ దగ్గరికి పోలీస్ మనం సర్పంచ్. రంగారెడ్డి జిల్లా శివరాంపల్లిలోని ఏసీస్ గ్రాండ్ కన్వెన్షన్ హాల్లోని మహమ్మద్ హసన్ ఉద్దీన్ సౌదాగర్ ఆధ్వర్యంలో దావత్ ఇఫ్తార్ ఏర్పాటు చేశారు. ఈ ఇఫ్తార్ విందుకు నగరంలోని ముస్లిం సోదరులు భారీగా హాజరయ్యారు.
औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। हाज़रीन सामीन हज़रात, आज रमज़ान का 23वां रोज़ा है और आज जो है इफ्तार पार्टी का इख्तिताम किए हम लोग। 5-6 साल से काम चल रहा है यहाँ पे। इसका मकसद इतने लोगों को, बड़ों को खिलाना करना नहीं, गुर्बत के और गरीब लोगों के लिए इफ्तार पार्टी की जाती है। और ख़ास तौर पे वहाँ पर ज़्यादा गरीब तबका, लेबर वगैरह जो स्टाफ है, मसाजिद के लोग हैं, इमाम वगैरह, ख़ास तौर पे लोगों को हम दावत मदू करते हैं। बताने का मकसद ये है कि अल्लाह ताला से यही दुआ करते हैं हमेशा के लिए गरीबों के लिए मदद करो, गरीबों के लिए रोज़ा खुलाना, रोज़ा सहर कराना, ये सवाब जारिया है। और हर एक को एक तौफीक दे अल्लाह ताला कि रोज़ार को रोज़ा खुलाना और जो है इफ्तार कराना, हर चीज़ का जो है एक तरीक़ा है। अब महीना जो है रमज़ान का बरकतों महीना है, जिससे लोग जो है इस्तफ़ा हासिल करे हैं, जो इफ्तार सहर करे हैं, जो आप इफ्तार करते हैं, सहर कराते हैं, गरीबों के लिए एक दिन का रोज़ा खुला दो, 1 महीने का सवाब है। अन्नहु क़ाल क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम अर्बउन इज़ा कुन्न फ़ीका फला अलैका मा फ़ातक मिन दुनिया हिफ्ज़ु अमाना व सिद्क़ु हदीसिन व हुस्नु खलीक़तिन व इफ़्फ़तुन फ़ी तुअमा। सदक़ल्लाहुल अज़ीम व सदक़ रसूलुहुन नबियुल करीम। सामिईन गिरामी क़द्र, आप तमाम ही हज़रात से उम्मीद है कि इफ्तार में जितना वक्त बाकी है। हेडलाइंस మరోసారి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ నేతలు భేటీ, వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ తో ఎటువంటి పొత్తు ఉండబోదని స్పష్టం. వైఎస్ రెడ్డి హత్య కేసులో అక్టోబర్ గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు. తాను ₹1 అయినా తీసుకున్నట్లు నిరూపించిన జీవితాంతం జైల్లో ఉండేందుకు సిద్ధమని సవాల్. రావడం లేదని ప్రజావాణిలో జగిత్యాల జిల్లాలోని అధికార పార్టీ సర్పంచ్ ఫిర్యాదు. ప్రతి ఒక్క పని సకాలంలో పూర్తి చేసిన బిల్లు రావడం లేదని ఆవేదన. ఎప్పుడు నీరుగానే ఉంటాయన్న మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. 2024 ఎన్నికల తర్వాత చంద్రబాబు, లోకేష్ తోకలు కట్ చేస్తామని హెచ్చరిక. ఇది డీటెయిల్స్ చూస్తూనే ఉండండి 95 న్యూస్.